విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారు, మా పిల్లలు ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అనేటువంటి కార్యక్రమం మీద చర్చించుకోవడానికి మీరు సంవత్సరానికి ఒకసారైనా వచ్చి ఈ స్కూల్ని సందర్శిస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జరుపుకోవటం మహా సంతోషదాయకము. ఈరోజు మన కేజీబీ స్కూల్ అంటే డ్రాప్ అవుట్స్ అంటే 6వ తరగతి వరకు చదివి మధ్యలో హాస్టల్ లేవు. కొండాపురంలో సపోజ్ ఒక గ్రామం తీసుకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ 7వ తరగతి వరకే ఉంటుంది. 7వ తరగతి నుంచి పక్కూరికి 8వ తరగతికి వెళ్ళాలి. పక్కూరికి 8వ తరగతి పోవాలంటే మా ఆడపిల్ల ఒక్కటే అవతలకి ఎక్కడ పోద్ది, పోలేదు అనే ఉద్దేశంతో కొంతమందిని ఆ రోజుల్లో ఆపేసినారు. ఆ విధంగా డ్రాప్ అవుట్స్ అయిపోయిన వాళ్ళు, ఆ విధంగా ఆగిపోయి హాస్టల్ పక్క ఊరికి పోలేక అట్లా చదువు ఆగిపోయినటువంటి మధ్యలో చదువు ఆగిపోయినటువంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం డ్రాప్ అవుట్స్ అనేటువంటి ఒక ఇది పెట్టి కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అనేటువంటి ఒక స్కూల్స్ ఓపెన్ చేసి అందులో ఈ మధ్యలో చదువు ఆపేసినటువంటి విద్యార్థులందరినీ అక్కడ చేర్చి వాళ్ళకి మాత్రమే కస్తూర్బా గాంధీ అనేటువంటి దాంట్లో సీట్లు ఇచ్చి వాళ్ళని చదివించడానికి ఉద్దేశం కోసం పెట్టినటువంటి స్కూల్ ఇది ఈ కస్తూర్బా స్కూల్. అలాంటిది కాలక్రమంలో డ్రాప్ అవుట్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడా లేరు. ప్రతి అమ్మాయి కష్టపడి చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా అబ్బాయిల మీద కూడా అమ్మాయిల మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎందుకంటే అబ్బాయి ఏదో పని చేసుకుని బతుకుతాడు, అమ్మాయిని మాత్రం చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి అల్లుడు వస్తాడు, బాగా చదువుకుంటది, మంచి కుటుంబంలోకి వెళ్ళిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. ఆ విధంగా చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశల మీద మీరు నీళ్లు చల్లకుండా కష్టపడి చదవండి, మంచి భవిష్యత్తు తెచ్చుకోండి. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, మంచి హాస్టల్ వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినారు. కాబట్టి ఇవన్నిటి నుండి ఉపయోగించుకొని మంచి భవిష్యత్తుకి వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.